82 power 5345 పవర్ 521. ఆన్సర్ చెప్పండి సార్. 82 పవర్ 8345 పవర్ 521. ఫస్ట్ బేస్ లో ఉన్నది చూడాలి. 45 45 4 11 44 రిమైండర్ 1 పవర్ ఎనీ నంబర్. ఆన్సర్ యూనిట్ డిజిట్. ఇది 4k + 1 లో ఉంటే ఆన్సర్ ఎంత? యూనిట్ డిజిట్ 2. యూనిట్ డిజిట్ 2. అందరికీ అర్థమైంది కదా సార్? లాస్ట్ కు నేను ఒక 10 క్వశ్చన్ల అసైన్మెంట్ కూడా ఇస్తాను, సో దట్ మీకు క్లియర్ గా అవుతుంది. క్లాస్ లో చాలా ప్రాక్టీస్ చేద్దాం సార్ మనం. సో ఏదైతే యూనిట్ డిజిట్ ఉందో అది మాత్రమే యూనిట్ డిజిట్, అది మాత్రమే యూనిట్ డిజిట్. కేసు 1. కేసు 2. ఏ పవర్ ఫస్ట్ బేస్ లో రిమైండర్ 1 రావచ్చు, రిమైండర్ 2 రావచ్చు, రిమైండర్ 3 రావచ్చు, లేకుంటే పర్ఫెక్ట్లీ డివిజిబుల్ ఉండొచ్చు. కేసు 2. ఏ పవర్ 4k + 2 పవర్ n. ఏ పవర్ 4k + 2 పవర్ n. ఇక్కడ చూడండి సార్, మనం ఏం చేయాలి? ఫస్ట్ దీన్ని 4 తోటి డివైడ్ చేయాలి. 4k అనేది 4 తోటి పక్కగా డివైడ్ అవుతుంది. 2 పవర్ n. n గనక 1 వేసుకుంటే ఏ పవర్ 4k + 2 వస్తుంది. n 2 వేసుకోండి. 2 స్క్వేర్ 4. 4 అనేది 4 తోటి డివైడ్ అవుతుంది. 2 n అనేది 3 వేసుకోండి. 2 క్యూబ్ 2 క్యూబ్ అంటే 8. 8 అనేది 4 తో డివైడ్ అవుతుంది. n వాల్యూ 4. 2 పవర్ 4 16. అది కూడా 4 తోటి డివైడ్ అవుతుంది. కెన్ ఐ సే 2 పవర్ n అనేది 4 తోటి డివైడ్ అవుతుంది ఎప్పుడు? n 2 కంటే ఎక్కువ ఉన్నప్పుడు. అంతే కదా సార్? 2 square is 4, 2 cube is 8, 2 power 4 is 16, 2 power 5 is 32. సో ఇది 4 తోటి డివైడ్ అయింది. n ఏ వాల్యూ 2 కన్నా ఎక్కువ ఉన్నా ఇది కూడా 4 తో డివైడ్ అవుతుంది. ఇది 4 తో డివైడ్ అవుతుంది, ఇది 4 తో డివైడ్ అవుతుంది. 2 నంబర్లను 4 తో డివైడ్ అయ్యి యాడ్ చేసినప్పుడు ఏ పవర్ 4p వస్తుంది. ఏ పవర్ 4p అంటే దాని యూనిట్ డిజిట్ ఎంత? ఏ పవర్ 4.